నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అంటాడు శివాజీ సినిమాల రజనీకాంతం సారు. అయితే ఈడో పులి చూడుండ్రుల్లా, నాన్న మనుషులే గుంపులుగా వస్తారు, పులి ఒంటరిగా వస్తుంది అన్నట్టే తువ్వ మీద అడ్డేసి కూర్చొని అచ్చిపోయేటోళ్ళందరినీ ఎట్లా ఆపిందో అట్లనే తిరుపతిలో చిరుత పులి మల్ల షికారు చేసిందట. అది కూడా నుండ్రి పెద్ద పులి వార్తెనక. अरे जवळ नको जाऊ भाऊ. చూద్దాన్రా, ఈ అడవి నాదే వేట నాదే అని అడవి నడిమిట్లకెళ్ళున్న తొవ్వ మీద పురుసతగా కూసోని ఎట్లా సేద తీరుతాందో పెద్ద పులి. ఇప్పుడంతా వాకింగ్ చేసుడు ట్రెండ్ కదా, అట్లగిట్లా మనుషులు లేని తొవ్వ మీదికి మార్నింగ్ వాక్ చేయనికి గిట్లా వచ్చిందో ఏమో గాని చల్లగా చెట్ల నీడకు జాపుకొని కూసున్నది కాసేపు. ఇక పులిని చూసేటాళ్లకు పబ్లిక్ కూడా డోంట్ డిస్టర్బ్ అన్నట్టు పులిరాజుకు రెస్పెక్ట్ ఇచ్చి ఎటోళ్ళట్టే బండ్లాపి ఫోటోలు వీడియోలు తీసుకుంటా చూసిండ్రు. చంద్రాపూర్ జిల్లా మహారాష్ట్ర తడోబా బఫర్ జోన్లున్న మూల్ తాలూకా కేసుల ఘాట్ అడవి నడిమిట్లున్న తొవ్వ మీద జరిగింది గిట్లా. అడవి నడిమిట్లకెళ్లి చెట్లు కొట్టేసి రోడ్ వేసిండ్రు కాబట్టి న్యాయంగా చూస్తే అడవి మందం తొవ్వ కూడా అడవి జంతువులదే. ఇక అందుకే ఇక మా జాగా మా ఇష్టం అన్నట్టే కూసున్నది పులిరాజు. ఇక అది కూడా నిజమే కదా సార్ అన్నట్టు బాటెంబడి అచ్చిపోయే జనాలు కూడా పెద్ద పులి కూసున్నంతసేపు ఎక్కడో లక్కనే గప్చూపయిండ్రు. ఇక ఇదిట్లుంటే అటు తిరుపతిలో మల్లో వనక చిరుతపులి కనబడి అందరికీ బుగులు రేపింది. అగో చూడుండ్రి చీకట్లా ఎట్ల షికారు ఎత్తుందో. ఎస్వీయు ఉద్యోగులుండేటి క్వార్టర్ల కాన్నట గిది. తిండి లేక ఎన్నొద్దులైతాందో పాపం. చీపుగా ఉద్యోగుల ఇండ్ల ముంగట పెంచుతున్న కోళ్ల మీద దాడి చేసి తిననికే చూసింది. కాని కోళ్ల చుట్టూతూ ఇనుపజాలుండుట్లా జాలిగా చూసుడు తప్ప ఏం చెయ్యలేకపోయింది. అయినా గాని మల్లోవన్క ప్రయత్నం మా చేసింది గాని కోళ్ల బెదురుడుకు బుగులు పట్టి మర్రి చూడకుంటురికింది అడవిలకు. ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అవుట్లా తెల్లారి ముచ్చట తెలిసిన కానుంచి కాలేజీ పొల్లగాన్లు ఉద్యోగులు శానా భయపడతాన్రు ఎట్నుంచి అత్తదో ఏం చేత్తదోనని. అందుకే అడవి శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేతందుకు బోన్లు పెట్టే కార్యం చేస్తున్నారట గాని ఇగో తిరుపతిలుండేటి పబ్లిక్ జర పైలముల్లా చీకట్లనైతే మరీ పైలం.